sin x power 4 dx ఇక్కడ x క్యూబ్ d అనుకుంటే అంటే x పవర్ 4 రాదు కాబట్టి సొల్యూషన్ లో ఇక్కడ x పవర్ 4 d క్యూబ్ ఎందుకంటే x పవర్ 4 డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుంది 4x క్యూబ్ dx d క్యూబ్ సో దాని నుంచి మనం పైన x క్యూబ్ సింప్లిఫై చేసుకోవచ్చు అంటే మనం ఏ టర్మ్ అయితే తీసుకుంటాం దాన్ని డెరివేటివ్ చేస్తే రెండో టర్మ్ రావాలి అలా వచ్చేలాగా మనం డెరివేటివ్ చేయాలి ఆ టర్మ్ తీసుకోవాలి డిఫరెన్షియేటింగ్ both sides 4x cube dx equal to dt x cube dx equal to dt by 4 ఇప్పుడు అప్లై చేయాలి ఇంటిగ్రల్ x cube dx అంటే dt by 4 sin x power 4 d అనేది ఒక sin t dt by 4 కాన్స్టెంట్ 1 by 4 ఇంటిగ్రల్ sin t dt sin t అంటే మైనస్ cos t అంటే మైనస్ 1 by 4 cos t plus t అంటే మైనస్ 1 by 4 cos t అంటే మైనస్ x power 4 plus దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి x power 4 రాదు x power 4 డిఫరెన్షియేట్ చేస్తా ఉంది 4x cube dx దాంట్లో సింప్లిఫై చేసుకుంటే x cube dx dt by 4 అప్పుడు sin t sin x power 4 ఏమన్నా sin t x cube dx అంటే dt by 4 by 4 కాన్స్టెంట్ 1 by 4 ఇంటిగ్రల్ sin t sin t అంటే మైనస్ cos t అంటే మైనస్ cos t ప్లస్ t మైనస్ cos t అంటే మన x పవర్ 4 ప్లస్ t ఇదైతే ఆన్సర్ అలాగే నెక్స్ట్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ sin e పవర్ x dx e పవర్ x ఇంటూ sin e power x dx. The solution let e power x equal to k అని చెప్పాలి ఎందుకంటే రెండింటిలో e power x ఉంది e power x డివైడ్ చేస్తే మళ్ళీ e power x వస్తుంది e power x equal to డిఫరెన్షియేటింగ్ both sides e power x dx equal to dt ఇంటిగ్రల్ sin e power x dx కాబట్టి e power x dx అంటే dt sin t అంటే మైనస్ cos t plus t అంటే మైనస్ cos t అంటే e power x plus సింపుల్ సమ్ ఇది ఇంపార్టెంట్ సింపుల్ సమ్ అండ్ ఇంపార్టెంట్ అదే రకంగా నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ఒక చిన్న ఫార్ములా చెప్తున్నాను ఇంటిగ్రల్ cot x dx ఇంటిగ్రల్ cot x dx ఇంటిగ్రల్ cot x dx అంటే మనకి దీని ఏమన్నా రాస్తామంటే cos x by sin x అని చెప్పి రాస్తాం dx సో మనకు ఫార్ములా చెప్పాను left dash of x by f of x dx equal to log mod f of x plus c ఇక్కడ చూడండి sin x డెరివేటివ్ cos x sin x డెరివేటివ్ అవుతుంది cos x అంటే cos x ఏమో f dash of x sin x ఏమో f of x f dash of x by f of x అంటే log mod f of x అంటే log mod ఎంత అవుతుంది ఆన్సర్ sin x f of x కదా log mod sin x plus c దీని ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంటే ఇది cot x dx equal to మనం ఏం రాసుకోవాలి log mod sin x this is ఫార్ములా ఇది ఫార్ములా కింద ఫార్మ్ చేసింది ఎలా వచ్చిందంటే ఇది f dash of x by f of x అంటే log mod f of x అని ఫార్ములా చెప్పాను cot x మనం ఏం రాసాం cos x by sin x అని రాసాం cos x sin x డెరివేటివ్ cos x కాబట్టి f dash of x అవుతుంది sin x by f of x అవుతుంది f dash of x by f of x అంటే log mod f of x కాబట్టి log mod sin x plus c అవుతుంది so integral cot x equal to log mod sin x plus c that is the formula very simple integral cot of log x by x dx integral 1 by x అంటే log x d by dx of log x అంటే 1 by x so ఇప్పుడు మనం దేని అనుకోవాలి log x equal to అనుకోవాలి solution let log x equal to p differentiating both sides differentiate చేస్తే 1 by x dx equal to dt so integral cot of log x నామం మనం p అనుకున్నాం కాబట్టి cot t by x dx అంటే dt integral cot t అంటే log mod sin t plus c అంటే log mod sin t అంటే ఎంత log x plus c this is
is the answer. So మళ్ళీ చూడండి సంగతి log x డెరివేటివ్ 1/x అవుతుంది. అందులో log x equal to t అని చెప్పనుకున్నాను. డిఫరెన్షియేటింగ్ బోత్ చేసి రెండు అవకలనం చేస్తే log x డెరివేటివ్ 1/x dx equal to dt అవుతుంది. మన సమ్లో cot of log x అంటే cot t 1/x dx అంటే dt ఇంటిగ్రల్ cot t dt అలాగే ఫార్ములా మనం చేసి ఇంటిగ్రల్ cot x అంటే log mod sin x కాబట్టి cot t అంటే ఎంత అవుతుంది log mod sin x plus c ఇక్కడ log mod sin t t అంటే ఎంత అంటే log x plus c తెలియదా ఆన్సర్. ఇంటిగ్రల్ sin of log x by x dx ఇందాక సమానమే sin of log x ఇందులో కూడా మనం అనుకోవాలి log x equal to log x equal to t differentiating both sides log x derivative 1/x dx equal to dt అంటే ఇంటిగ్రల్ sin log x t అన్నాం కాబట్టి sin t by x dx అంటే ఎంత dt sin t అంటే minus cos t plus t అంటే minus cos t అంటే ఎంత log x plus t ఒకసారి చూడండి ఇందులో sin of log x by x dx log x equal to t అని చెప్పనుకున్నాం డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ రెండోది ఆపరేషన్ చేస్తే log x డెరివేటివ్ 1/x dx equal to dt అవుతుంది. అంటే sin of log x అంటే sin t by x dx అంటే dt ఇంటిగ్రల్ sin t అంటే minus cos t plus c minus cos t అంటే మనకి log x plus c తెలియదా ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూడండి ఇంటిగ్రల్ 2x e power x square dx సో మనం 2x డెరివేటివ్ చేస్తే x స్క్వేర్ వస్తుంది x స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 2x వస్తుందా అంటే x స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 2x వస్తుంది x స్క్వేర్ డెరివేటివ్ అంతా 2x సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి లైక్ x స్క్వేర్ ఈక్వల్ టు t డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ 2x dx ఈక్వల్ టు 3d అప్లై చేస్తాం దీనికి e పవర్ x స్క్వేర్ అంటే t 2x dx అంటే dt e పవర్ t అంటే ఎంతమా మళ్ళీ e పవర్ t ప్లస్ e పవర్ t అంటే ఎంత x స్క్వేర్ ప్లస్ దిస్ ఇస్ ద ఆన్సర్. x స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 2x వస్తుంది కాబట్టి x స్క్వేర్ t అనుకున్నాం రెండు వైపులా డిఫరెన్షియేట్ చేసాం x స్క్వేర్ డెరివేటివ్ 2x dx ఈక్వల్ టు dt అవుతుంది. అప్లై చేస్తే ఇంటిగ్రల్ e పవర్ t e పవర్ x స్క్వేర్ అంటే e పవర్ t 2x dx అంటే dt e పవర్ t ఇంటిగ్రేట్ మళ్ళీ e పవర్ t e పవర్ x కాబట్టి e పవర్ t కాబట్టి e పవర్ t అవుతుంది e పవర్ t ప్లస్ e పవర్ t అంటే ఎంత x స్క్వేర్ ప్లస్ దట్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఇంటిగ్రల్ e power log x by x dx ఈ సమ్ ప్రతిదీ ఏంటంటే log x తో సంబంధం ఇంపార్టెంట్ సమ్ అందుకోసం log ఉన్న ఫంక్షన్స్ log ఫంక్షన్ లో సంబంధం కూడా యాడ్ చేసుకోవాలి ఇందాకలాగే ఈ log x ఈక్వల్ టు అని చెప్పాము లైక్ log x ఈక్వల్ టు t డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ 1/x dx ఈక్వల్ టు dt అప్లై చేస్తే e power t dt e power t అంటే ఎంత మళ్ళీ e power t plus c అంటే e power log x plus c that is the answer. log x ని ఏం చెప్పనుకున్నాం డిఫరెన్షియేట్ చేస్తే 1/x dx equal to dt అయింది 1/x dx అంటే dt అయింది అంటే e power log x t అన్నాం కాబట్టి e power t by x dx అంటే dt e power t again e power t plus c e power t అంటే e power log x plus c that is the answer. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రల్ 1 minus 1/x square into e power x plus 1/x dx ఇది ఇంపార్టెంట్ సమ్. ఇక్కడ 1 minus 1/x square 3 అనుకున్నాం అనుకోండి 1 డెరివేటివ్ 0 minus 1/x square డెరివేటివ్ చేస్తే కనుక మనకేం x plus 1/x రాదు కానీ ఇక్కడ x plus 1/x డెరివేటివ్ చేస్తే x డెరివేటివ్ 1/x minus 1/x square అంటే ఇది వచ్చేస్తుంది. సో అందుకోసం మనం దేని అనుకోండి ఏం చెప్పని x plus 1/x equal to t అని చెప్పనుకోవాలి. సో లెట్ x plus 1/x equal to t differentiating both sides x derivative 1 derivative minus 1/x square of dx that equal to t derivative dt t derivative and the dt అప్లై చేస్తే ఇంటిగ్రల్ e power x plus 1/x t అన్నాం కాబట్టి e power t 1 minus 1/x square dx అంటే నాకు dt e power t అంటే మనకి e power t plus e power t అంటే ఎంత x plus 1/x plus this is the answer. This is the answer. Next sum
ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ పైన రూట్ ఎక్స్ ఉంది, డినామినేటర్లో కూడా రూట్ ఎక్స్ ఉంది. రూట్ ఎక్స్ ని డిఎక్స్ చెప్పాలి. లైక్ దట్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు డి డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్. రూట్ ఎక్స్ విలువ ఎంత 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డి. కానీ మనకి ఏమన్నా 1/2 రూట్ ఎక్స్ లేదు, ఓన్లీ రూట్ ఎక్స్ మాత్రమే ఉంది. రూట్ ఎక్స్ మాత్రమే ఉంది కాబట్టి ఈ 2 రూట్స్ పంపించాలి. అంటే 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 dt అన్నమాట. ఇందులో అప్లై చేయండి. ఇంటిగ్రల్ కాస్ రూట్ ఎక్స్ డి అన్నాం కాబట్టి కాస్ కి బై రూట్ ఎక్స్ డిఎక్స్ అంటే 2 dt. 2 dt ఈ 2 కాన్స్టెంట్ గా బయట రాయండి. ఇంటిగ్రల్ కాస్ కి dt. కాస్ కి అంటే ఎంత sin t ప్లస్ అంటే 2 sin t అంటే ఎంత రూట్ ఎక్స్ ప్లస్. ఇప్పుడు ఒకసారి రూట్ ఎక్స్ ని ఏం చెప్పాలనుకున్నాను, డిఫరెన్షియేట్ చేస్తే 1/2 రూట్ ఎక్స్ dx ఈక్వల్ టు dt అయింది. కానీ మనకు 1/2 రూట్ ఎక్స్ మాత్రం ఉంది కాబట్టి 2 రూట్స్ ని పంపించేస్తే 1/2 రూట్ ఎక్స్ dx ఈక్వల్ టు 2 dt అవుతుంది. అంటే కాస్ కి కాస్ రూట్ ఎక్స్ అంటే కాస్ కి dx అంటే 2 dt. 2 కాన్స్టెంట్ గా బయట పంపించేస్తే 2 ఇంటిగ్రల్ కాస్ కి dt కాస్ కి sin t అంటే 2 sin t ప్లస్ c. 2 sin t అంటే మరి ఎంత రూట్ ఎక్స్ ప్లస్ c. అది ఆన్సర్.